హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ తారా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇలా వ్లాగ్ చేసి చాలా కాలమే అవుతుంది. ఈ రోజు వ్లాగ్కి గల కారణం ఏంటంటే, ఈ పొమీలో మా ప్రాంతంలో దీన్ని పంపర పనసకాయ అని పిలుస్తాం. మా ఫ్రెండ్స్ దీన్ని చూసి ఆశ్చర్యపోయే వాళ్ళు కొంతమంది అయితే, పేరు విని బిత్తరపోయే వాళ్ళు మరి ఇంకొంతమంది. అందుకే వాళ్ళ కోసమే ఈ వీడియో. దీని సైంటిఫిక్ నేమ్ సిట్రస్ మాక్సిమా, నేటివ్ ప్లేస్ సౌత్ ఈస్ట్ ఏషియా, రుటేషియా ఫ్యామిలీకి చెందింది. లార్జెస్ట్ సిట్రస్ ఫ్రూట్ అని గొప్ప బిరుదు కూడా ఉందండి బాబు. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు. మా ప్రాంతంలో అయితే పంపర పనసకాయ అని పిలుస్తాం. కొన్ని చోట్ల గజనిమ్మ అని, కొన్ని చోట్ల సేమ్ పనస అని కూడా పిలుస్తారు. ఈ ఫ్రూట్ బయట పీల్ అంతా చాలా థిక్‌గా ఉంటది. గ్రీన్ కలర్‌లో ఉండిద్ది. ముగ్గే కొద్దీ లైట్ యెల్లో కలర్‌లో మారుతూ ఉంటది. లోపల పల్ప్ విషయానికొస్తే కొన్ని పింక్ కలర్‌లో ఉంటాయి, కొన్ని లైట్ యెల్లో కలర్‌లో ఉంటాయి, కొన్ని వైట్ కలర్‌లో ఉంటాయి. ఇప్పుడు నేను కట్ చేసేదైతే పింక్ కలర్‌లోది. దీని టేస్ట్ విషయానికొస్తే కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, కొంచెం వగరుగా. ఫైనల్‌గా తినడానికైతే బాగుంటుంది. తినడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, రోగనిరోధక శక్తి పెంచుతుంది. అలానే ఎక్కువ తింటే ఉన్న శక్తి పోయిద్ది. హై వాటర్ అండ్ ఫైబర్ కంటెంట్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కలగలిసి ఉండడం వల్ల హార్ట్ హెల్త్‌కి, డైజెషన్‌కి, బోన్ హెల్త్‌కి మంచిదన్నమాట. ఇది ఇయాల్టి పంపర పనసకాయ ముచ్చట. బై మరి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండే.